VLSI అంటే బేసికల్ గా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఒక 1000 ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని, ఒక మిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని బేసికల్ గా ముందు ఒక చిన్న PCBలో ఒక 10 to 15 ట్రాన్సిస్టర్స్ ని అయితే మనం ఇంటిగ్రేట్ చేయగలం. కానీ నవేడేస్ మనం యూజ్ చేస్తున్న ప్రాసెసర్స్ అనేవి అన్ని హై క్వాలిటీ. మీరు చూస్తుంటే గేమింగ్ ఫోన్స్ ఇప్పుడు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, లో పవర్ కన్సంప్షన్ తీసుకుంటున్నాయి. ఎలా ఆ ప్రాసెసర్ ని డిజైన్ చేస్తారు? ఎన్నో ట్రాన్సిస్టర్స్ ని, ఎన్నో బిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని ఒక చిప్ లో పెడతారు. సో ఆ టెక్నాలజీయే మనకి VLSI టెక్నాలజీ. వెరీ సింపుల్ గా మన భాషలో చెప్పాలి అంటే ఒక లక్షల మంది వర్కర్స్ ని ఒక వర్క్ ప్లేస్ లో పెట్టి ఒక వర్క్ చేపించడం లాంటి విషయం. ఈ ప్రాసెసర్ కి ఈ VLSI డిజైన్ అనేది ఒక బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది. లైక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఆర్ A14, A16 ఇన్ యాపిల్, ఆల్ దీస్ థింగ్స్. సో నాకు VLSI అంటే అర్థమైంది. కానీ ఇది నేను ఎందుకు కెరీర్ గా తీసుకోవాలి, ఇది నేను ఎందుకు నేర్చుకోవాలి అనేది మీ డౌట్ అయితే ఇండియాలో నౌ బూమింగ్ ఇట్ ఈస్ VLSI.